నా ఏమంటండి 109 సర్వీసెస్‌ని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాల్ని, పౌర సమాజాన్ని ప్రోత్సహించడం ఒకటి. మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్‌లో ఉన్నామండి. భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉంది. అవును. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒకటి, ఇప్పుడు యువత ఇప్పుడు ఒక ట్రెండ్‌ని ఫాలో అవుతారు. ఐకాన్స్‌ని ఇమిటేట్ చేస్తారు. వాళ్ళకి హీరోస్ అనో లేకపోతే తర్వాత రోల్ మోడల్స్ అని ఉంటారు వాళ్ళకి. ఈ యువశక్తి అనేటువంటిది ట్రెండ్ ఫాలో అవుతారు కాబట్టి కొన్ని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెస్ తర్వాత పాశ్చాత్య దేశాలు కుట్ర అనేటువంటివి అనొచ్చు. ఓకే. కాన్స్పిరసీ అని అంటారు. ఇటువంటివి ఏం చేస్తున్నాయంటే యువతని టైం వేస్ట్ చేసే విధంగా, యువత వాళ్ళ టైంని సోషల్ మీడియాలో వేస్ట్ చేసే విధంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ బెట్టింగ్స్, లేకపోతే మాదక ద్రవ్యాలకి అడిక్ట్ అవ్వడం కావచ్చు. సో, ఇటువంటి యాస్పెక్ట్‌లోకి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాయండి. సో, హ్మ్. ఈ డైరెక్ట్ చేయటం అనేటువంటి వల్ల యువశక్తి అనేటువంటిది నిర్వీర్యం అయిపోతుంది. సో, దీని మీద నేను ఎక్కువ వర్క్ చేసి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యి దేశానికి ఒక శక్తిలాగా, సంపదలాగా అయ్యే విధంగా నేను చేయాలి అనుకుంటున్నాను.